నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ఇంధన సామర్థ్యం సుస్థిరతను పెంపొందించే ప్రయత్నాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ పిఎస్యుల కింద ఒక జేవీ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో వ్యక్తులకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఊర్జవేర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సమర్థవంతమైన ఉపకరణాలను ప్రోత్సహించడానికి, విక్రయించడానికి ఆర్థిక అభివృద్ధితో పాటు శక్తి, పర్యావరణ పరిరక్షణ రెండింటికి దోహదపడుతోంది. కృష్ణా జిల్లా పోరంకిలో శనివారం ఊర్జవేర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊర్జవేర్లో భాగంగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు ఎలక్ట్రిక్ ఉపకరణాల్లో ఇంధన సామర్థ్యంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం, PMAY హౌసింగ్ ప్రోగ్రాంలను కూడా ప్రారంభించారు. మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు. ఒక లైటింగ్ కావచ్చు, ఒక ఇంటికి కావాల్సిన పరికరాల ఫ్యాన్ కానీ, ఏసీ కానీ, ఇంకొక పక్క ఒక వ్యవసాయానికి కానీ, ఇంకా రాను రాను మీరు చూస్తే పరిశ్రమలు కానీ, కమర్షియల్ కానీ, ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దూరదృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి ఫేస్ చేశాను. 98లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. దేశంలో ఎవరో అప్పుడు సాహసం చేయలేదు. ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకున్నప్పుడు చూస్తే అసెంబ్లీలో చాలా రోజులు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేసేవాళ్ళు. పరిశ్రమలు నడపలేకపోతున్నామని ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసేసేవాళ్ళు. ఇంకొక పక్క ఇండ్లకు కూడా కరెంటు రాకుండా లో వోల్టేజ్ వస్తుందని బల్బులు గాలిపోతున్నాయని బాధపడేవాళ్ళు. అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కాబట్టి దేశంలోని మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్వీయ క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పాఠశాలల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను సీఎం చంద్రబాబు సత్కరించారు. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీకు దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే, మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి, మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం పెట్టాం. సంతోషం, మీ అందరితో మాట్లాడుతున్నాం. సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారులుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు. వారి డైరెక్షన్లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం. దీంట్లో భాగంగా లైఫ్ స్కిల్స్, సివిక్ అవేర్నెస్, ఆటలు పాటలతో పాటు పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇంకా విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించేదానికి, తెలుసుకునేదానికి డిజిటల్ క్లాస్ రూమ్స్, కేవలం ఏదో టీవీ పెడతాం కాదు, టెక్నాలజీతో జోడించి
డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలోనే ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకా మీ పిల్లలు టెక్స్ట్ బుక్ లో ఏం చదువుతున్నారని కాకుండా చదివింది ఎంతవరకు వాడగలుగుతున్నారు, రోజువారీలో ఎట్లా వాడగలుగుతున్నారు దానిపైన కూడా తల్లిదండ్రులకి మేము తెలియజేస్తాం. అన్ని పాఠశాలల్లో టేబుల్స్, లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్, తాగునీరు, మౌలిక వసతులు కూడా అందిస్తాం. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో మేము చర్చిస్తాం, ఉపాధ్యాయులతో చర్చిస్తాం. త్వరలో తల్లిదండ్రులు కూడా ఒక యాప్ ఇస్తాం. దాని ద్వారా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాతనే అవి అమలు చేస్తాం. అమలు చేసే సమయంలో ఏమైనా లోటుబాటు ఉంటే సరిదిద్దుకునేందుకు కూడా మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటున్నాను. అతిథిగా దగ్గరుండి రవినాయుడు అన్నగారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక యూత్ పరంగా అన్న స్పోర్ట్స్లో కానీ విద్యలో కానీ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ మైండ్ సెట్ ఉన్న అన్న మా స్కూల్కి రావడం, ఇక్కడి నుంచి ఇంత మంచి కార్యక్రమాలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే, ఒక యువ నాయకులు ఒక రాజకీయాల్లోకి వస్తే ఒక రాజకీయమని కాకుండా విద్యార్థులకి ఎలా ఉండాలి, ముందుండే భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఒక విజనరీ ఐడియాతో ఆయన చెప్పిన ఐడియా చాలా మంచిగా ఉంది. ఇటు టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ మళ్ళీ పిల్లలకి కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒక సమన్వయం అవుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే విద్యాశాఖ మీద దృష్టి సారిస్తాం. పాఠశాలను సంస్కరణల వైపు ముందుకు తీసుకెళ్ళడంతో పాటు ఇటు పేరెంట్స్ని, పబ్లిక్ని, టీచర్స్ని, అదేవిధంగా సమాజంలో ఉన్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థల్ని ఏకీకృతం చేసి ఒక్క గాడి మీద పెట్టి ఎవరైతే దాతలు ఉన్నారో, ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, సాంస్కృతిక పరంగా ఎవరైతే ముందుకు వెళ్తున్నారో అందరినీ ఒకే వేదిక మీద తీసుకొని వచ్చి అధ్యయనం చేసి ఖచ్చితంగా స్కూల్ వ్యవస్థను ప్రతిష్టపరుస్తాం. మళ్ళీ స్కూల్స్ని రీఓపెన్ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో కాదు, అక్కడే చదవాలి. ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలు మిన్నగా ఉన్నాయనే విధంగా కార్యాచరణ ఉంటుందని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యామంత్రి తన కుమారుడు నారా లోకేష్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణాన్ని పరిశీలించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఇన్నాళ్ళు చలి, ఇప్పుడు పొగమంచు. తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలు చలి తీవ్రతతో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. పొగమంచు, చలితో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా జనవరి నెలలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. మరోవైపు దట్టంగా అలుముకున్న పొగమంచు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. తెల్లవారుజామున కురుస్తున్న మంచు తుంపర్లను ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఏజెన్సీలో కాశ్మీర్ను తలపిస్తున్నాయి మంచు కొండలు. అటు ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకొని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. శనివారం అయినా భక్తుల సంఖ్య స్వల్పంగానే ఉంది. అధికారుల అంచనాలకు భిన్నంగా శనివారం భక్తుల సంఖ్య ఒక్కసారిగా తగ్గింది. ఏడుకొండల వాడిని చూసేందుకు ఎక్కువసేపు పట్టడం లేదు. దర్శనం త్వరగా పూర్తవుతుండటంతో భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా శుక్ర, శని, ఆదివారాలు తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిదని, శుభప్రదమని, దానిని సెంటిమెంట్గా అందరూ భావిస్తారు. ఎక్కువ మంది తిరుమల వెంకటేశ్వరుడిని శనివారమే దర్శించుకోవాలని తపన పడుతుంటారు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అందుకే శని, ఆదివారాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. కానీ ఈ శనివారం మాత్రం భక్తుల రద్దీ తగ్గడంపై అధికారుల అంచనాకు మాత్రం అందడం లేదంటున్నారు.
శనివారం రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి ఎక్కువ మంది శుక్రవారమే వచ్చి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. శనివారం కూడా భక్తుల సంఖ్య ఎంత స్వల్పంగా ఉండటం తిరుమలలో అరుదుగా కనిపించే దృశ్యమని అధికారులు చెబుతున్నారు. కారణాలు తెలియవు కానీ ఈరోజు మాత్రం తిరుమలలో భక్తులకు స్వామివారి దర్శనం సులువుగానే లభిస్తోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 2 కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మిగిలిన కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7 గంటలకు టోకెన్ లేకుండా వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనం 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారికి గంట నుంచి 2 గంటల్లో స్వామివారి దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,782 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,057 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం శోభాయమానంగా జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వేడుకగా స్నపన తిరుమంజనం. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. పుష్పయాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. వివిధ రాష్ట్రాల నుండి దాతలు వీటిని అందించారు. మధ్యాహ్నం ఆస్థాన మండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేద పారాయణ నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మాను సంపంగి, సెంటు జాజులు, పగడపు పూలు వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి 6 రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాలలో కానీ నిత్య కైంకర్యాల్లో కానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పెంచల కిషోర్ బాధ్యతలు చేపట్టారు. కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించాను. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము. ఈ కాణిపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు ఇంతకుముందు కూడా ఇక్కడ పనిచేశాను కాబట్టి కొంత అవగాహన ఉంది. ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాము. అధికారిగా కాకుండా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకూడదు. అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. పార్టీలకు అతీతంగా సభ్యులంతా సమన్వయంతో కలిసికట్టుగా చిత్తూరు నగరాభివృద్ధికి కృషి చేద్దామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం నగర మేయర్ సముద అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరై మాట్లాడారు. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన వివిధ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. చిత్తూరు నగరాభివృద్ధికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు సభ్యుల సహకారం కావాలన్నారు. చిత్తూరు నగర సమగ్రాభివృద్ధి, నగరంలో నీవా నది పొడవున రిటైనింగ్ వాల్, యూనివర్సిటీ స్థాపన, ఇరువారం నుంచి తానా వరకు, కట్టమంచి నుంచి కలెక్టరేట్ వరకు ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విన్నవించడం జరిగిందని సీఎం గారు సానుకూలంగా స్పందించి నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. నగరంలో నీటి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు వేగంగా స్పందించాలని, చిన్నపాటి మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. గాంధీ సర్కిల్ వద్ద బస్ షెల్టర్ల నిర్మాణాన్ని అపోలో వారి సహకారంతో పూర్తి చేస్తామన్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారి కోసం ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని, నిజంగా ఇల్లు లేని అర్హులైన వారిచే కార్పొరేటర్లు శ్రద్ధ తీసుకుని దరఖాస్తు చేయించాలన్నారు. సమావేశంలో భాగంగా మేయర్ ఆమోదంతో అజెండా అంశాలపై చర్చించారు.
అజెండా అంశాల్లో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం సంబంధించి గడిచిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ముందస్తు అనుమతి పొందిన పనులకు నిధుల కేటాయింపు, పాత ప్రతిపాదనల స్థానంలో కొత్త ప్రతిపాదనలను చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, సహాయ కమిషనర్ ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈసారి పాస్ చేస్తే మీరు అడిగిన నీ సమస్యను మన అడిగిన రెండింటిని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఇద్దరిని పిలిచి వాళ్ళనే పిలిపించి క్లియర్ చేస్తాం. మనం అన్ని పాసాలు లేదా పెండింగ్ పెడితే ఏమైపోతాయంటే ఇప్పటికే లాక్లో ఉంది, ప్లస్ రెంటల్స్ అన్నీ కూడా తక్కువే ఉన్నాయి. లేదు నేను చేస్తాలేమ్మా, ఇప్పుడు పాస్ అయిపోయి నేను డెఫినెట్గా నువ్వు చెప్పిన ఎమ్మెల్యే బాధ్యత కూర్చోమని నేను చెప్తాను. లేదా మనం సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ నేను అనేది మన చిత్తూరు బాగా వెనకబడింది. లేదు కూర్చోమ్మా నేను చెప్తా. ఇప్పుడు నువ్వేమడిగావు ఎమ్మెల్యే గారికి బాధ్యత అంటే నేను చేయనప్పుడు మళ్ళీ మీరు అవకాశం ఇచ్చిన. తిరుపతి నగరంలో దోమల లార్వాలను నాశనం చేయడానికి మనుషులు వెళ్లడానికి వీలు లేని ప్రాంతాల్లో డ్రోన్లతో మందులను పిచికారీ చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని నారాయణపురం వద్ద శనివారం డ్రోన్లతో మందులను పిచికారీ చేసే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో నీటి కుంటలు, నీటి నిల్వ ప్రాంతాలలో ఎక్కువ దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. వాటిని నివారించేందుకు మందులను స్ప్రే చేస్తున్నామని తెలిపారు. మనుషులు వెళ్లలేని నీటి కుంటలు, నిల్వ నీటి ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేస్తున్నామన్నారు. నారాయణపురం వద్ద మురుగునీరు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ మందులు పిచికారీ చేస్తున్నామని తెలిపారు. నగరంలో అధికారులు గుర్తించిన దోమల వృద్ధి ఎక్కువగా 32 ప్రాంతాలలోని 109 ఎకరాల్లో ఫైరోసిస్ ఆయిల్ ఎమల్షన్ మందును 1:4 నిష్పత్తిలో పిచికారీ చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు 20 ఎకరాల్లో ఈ మందులు చల్లే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2 విడతలుగా చేశామని, 3వ విడత ఈ మందులు పిచికారీ చేస్తున్నామని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ పాల్గొన్నారు. థర్డ్ స్పెల్ ఆఫ్ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీ యాంటీ లార్వల్ మెజర్స్ ఇవి. సో మనకి ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉందో, అంటే స్టాగ్నెంట్ వాటర్ ఉన్న చోట, వినాయక సాగర్ ఇక్కడ ఏరియాస్ అలా ఆల్మోస్ట్ 200 acres వరకు ఉన్నాయి. సో ఇది ఫస్ట్ 2 రౌండ్లు అయిపోయి ఇది థర్డ్ రౌండ్. సో ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము. యాంటీ లార్వల్ మెజర్స్ లాగా ఇవన్నీ మొత్తము స్ప్రేయింగ్ అనేది మొత్తం మన సిటీలో ఈ 214 ఎకరాలు కూడా చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమయ్య కళాక్షేత్రం మీదుగా టీటీడీ పరిపాలనా భవనం వరకు డిసెంబర్ 11న శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని అన్నమయ్య కళాక్షేత్రం అధినేత విజయశంకర్ స్వామి పిలుపునిచ్చారు. కనుక వీళ్ళకు టీటీడీలో కానీ దేవాదాయ శాఖలో కానీ వీళ్ళ గురించి బడ్జెట్ కానీ వీళ్ళ గురించి ఆలోచించేది కానీ ఎటువంటిది కూడా లేదు. కనుక ఇటువంటి గొప్ప సేవ అన్ని గ్రామాల్లో గ్రామస్థాయిలో చేస్తున్నటువంటి వాళ్ళు కోరేది మాకు తిరుమల కొండ పైన భజన కావాలని. కనుక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గీతా జయంతి సందర్భంగా ధర్మో రక్షిత గీతా జయంతి రోజు ధర్మం కాపాడబడినట్టు రోజు, ఆ గీతా జయంతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం హరినామ సంకీర్తన ప్రకటన ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. కనుక దేవస్థానం గీతా జయంతి రోజు వీటి మీద ప్రకటన చేయవలసిందిగా మేము కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మేము ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మిక క్షేత్రంలో మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో డిసెంబర్ 8న 10K రన్ నిర్వహించడం జరుగుతుందని వీ రన్ ఫర్ తిరుపతి ఆర్గనైజర్ రాధా తెలిపారు. మేము తిరుపతిలో వీ రన్ ఫర్ తిరుపతి అనే ఒక రన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి సంబంధించి 3K, 5K అండ్ 10K ఉంటుంది. 3K, 5K వచ్చి ఫన్ రన్ అండ్ 10K వచ్చి ఛాలెంజింగ్. దానికి టైమింగ్ చిప్ ఉంటుంది. టైమింగ్ మ్యాట్స్ ప్లేస్ చేస్తాం రోడ్డు మీద. 5:30కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. 6:30కి ఫ్లాగ్ ఆఫ్. ప్రతి పార్టిసిపెంట్కి ఒక మెడల్, టీషర్ట్ అండ్ బిబ్ ఈ సర్టిఫికేట్ ఇస్తాము. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఈగల్ యాంటీ నారోటిక్స్ డ్రగ్స్ పైన కొత్తగా ఫామ్ అయినటువంటి ఒక పోలీస్ విభాగము, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో NSS యూనిట్ కూడా వీళ్లకు మద్దతుగా సహభాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో 3 ఈవెంట్లు ఉన్నాయి. 3K రన్, 5K రన్, అదేవిధంగా 10K రన్ ఉన్నాయి. 10K రన్లో దాదాపు 60,000 ప్రైజ్ మనీ ఉంటుంది. 3K రన్, 10K రన్, 3K రన్, 5K రన్కి మామూలుగా పార్టిసిపెంట్ సర్టిఫికేటు విత్ బ్రేక్ఫాస్టు, అదేవిధంగా ఒక మెడల్. వాళ్ళు ఏదైతే ఫినిష్ చేస్తారో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి
మన స్వామివారి ఎంబ్లంలో లోపల వచ్చేటట్టుగా స్వామివారి విమానం వచ్చేటట్టుగా దాంట్లో ఇది చేయడం జరుగున్నది. ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ ఆధ్వర్యంలో 2024 జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుందని సెంట్రల్ లైబ్రరీ డైరెక్టర్ ఆచార్య సురేంద్రబాబు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఫర్ అకాడమిక్ అండ్ లైబ్రరీ ఎంపవర్మెంట్ అంశంపై 2 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రంథాలయాల్లో అవసరమైనటువంటి సాంకేతిక వనరులు ఏమేమి అవసరం ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా మొబైల్ యాప్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి విద్యార్థులకు అదేవిధంగా అధ్యాపకులకు కావాల్సినటువంటి సమాచారాన్ని వేగవంతంగా అందించేదానికి ఎటువంటి అప్లికేషన్స్ ఉపయోగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దేశంలో నుంచి నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఎక్స్పర్ట్లు, ఐటీ రంగంలోనూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు, అదేవిధంగా గ్రంథాలయ శాస్త్రంలో ఉన్నత వ్యక్తులంతా కూడా వచ్చేసారు. అదే డెస్క్ డాక్టర్ నుంచి డిఆర్డిఓ నిపుణులు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అదేవిధంగా ఇంప్లిమెంట్ డైరెక్టరు, కుప్పం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలరు మన దొర్సాంగ్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చేసారు. ఈ కార్యక్రమంలో దాదాపు 250 పాల్గొన్నారు. పబ్లిక్ లైబ్రరీస్ ద్వారా ప్రజలకు అందేట్టుగా ప్రభుత్వం సహకరిస్తుంది. ఆ విధంగా టెక్నాలజీని డెవలప్ చేసి అన్నీ కూడా ప్రజల వద్దకు పాలనలాగా ఉన్న సర్వీసులన్నీ గవర్నమెంట్ ఏ అయితే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా త్రూ డిజిటల్ లైబ్రరీ ద్వారా పంపించాలనే దాని ఉద్దేశంతో గవర్నమెంట్గా ఉంది. ఆ విధంగా ఈరోజు కాన్ఫరెన్స్ కూడా ఈ టెక్నాలజీ ఏమేమి టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ ఎలా పబ్లిక్ లైబ్రరీలో ఉపయోగించగల ఉద్దేశంతో 2 రోజులు చర్చ జరుగుతుంది. డెఫినెట్గా అందరూ బెనిఫిట్ పొందుతారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖలో నిర్వహించిన తెలుగు సాహితీ సమితి కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షురాలు కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రగతి పదంలో ముందు ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చిన్న చిన్న ఆటుపాట్లు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని సమాజంలో రాణించాలని అన్నారు. తను మహారాష్ట్ర వెళ్ళొచ్చింది జల్గాం ఏరియాలో. ఈ 2 చోట్ల కూడాను ఈ 2 అమ్మాయిలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల విద్యార్థులతో కలిసి కొంత సమయాన్ని, కొన్ని రోజులని గడపడము వారికి మంచి అవగాహనని పెంచుకునే వీలు కల్పించింది. మా ప్రత్యూష అక్కడ ఉన్నప్పుడు ఆ క్యాంపు వాళ్ళు తన పుట్టినరోజును జరిపించారు. అది ఒకటి వాళ్ళకి మరుపురాని ఒక అనుభవం. ఇలా మంచి అనుభవాలు, మంచి పాఠాలు రాబోయే తరాలకి ఎలాంటి ధైర్యాన్ని లేకపోతే స్ఫూర్తిని ఇస్తాయి అనేది ఈ అమ్మాయిల ద్వారా ఇప్పుడున్నటువంటి పిల్లలు, భవిష్యత్ తరాలు నేర్చుకుంటారు. వీళ్ళిద్దరూ వెళ్ళి వచ్చిన సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతూ మాకు తెలుగు శాఖలో తెలుగు సాహితీ సమితి అని ఒక చిన్న అసోసియేషన్ ఉంది. తిరుపతిలో ఓ శునకాన్ని అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది. తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో నివాసం ఉంటున్న లావణ్య గడిచిన 4 సంవత్సరాలుగా పెంపుడు కుక్కను పెంచుకుంటుంది. అయితే శుక్రవారం రాత్రి ఆ శునకాన్ని అతి కిరాతకంగా హత్య చేశారని అన్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ పోలీస్ సిబ్బంది విచిత్రమైన ప్రశ్నలతో లావణ్యను హేళనగా మాట్లాడడంతో అక్కడే పోలీస్ స్టేషన్ వెలుపల కుక్క శవంతో నిరసన తెలియజేసింది. 5:30 మధ్యలో నాకు కాల్ వచ్చింది. ఇట్లా కుక్కను ఎవరో కొట్టి చంపేస్తానని పాప ఫోన్ చేసింది. ఎవరమ్మా అని అడిగితే ఇట్లా శివకుమారు, సాయి కుమార్ అనే 2 వ్యక్తులు వచ్చి కుక్కని అతి దారుణంగా నరికి గొడ్డలతో నరికి చంపారు సార్. ఎందుకు కారణం అని అడిగితే పిల్లల్ని కుక్క మీద రాయి పడిందమ్మా, అది మొరిగిందనేసి వచ్చి నరికేశారమ్మా అని చెప్పారు. పిల్లలు వద్దు వద్దు అంటుంటే నరికి దాన్ని దారుణంగా నరికి చంపేసి వెళ్ళిపోయారు సార్. అది తెలిసిన విషయం. నేను వచ్చి కంప్లైంట్ పెడితే ఈస్ట్లో 2 పేర్లు అక్యూస్డ్ పేర్లు ఇద్దరు పేర్లు రాసిస్తే వాళ్ళు ఒకరి పేరు మాత్రమే నోట్ చేసుకొని ఇంకొకరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఇంటికి పంపించేస్తారు సార్. నైట్ ఏం గ్యాంబ్లింగ్ జరిగిందో నాకు తెలియదు సార్. 2 అక్యూస్డ్ని నేను తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పితే వాళ్ళు నైట్లో ఒకరిని పంపించేశారు, ఇంకొకరు నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడంట. వాళ్ళు చెప్పడం సమాధానం సార్. ప్రత్యక్షంగా చూసిన సాక్షులు నా పిల్లలు, నా కూతురు, మా అక్క కూతురులు. వాళ్ళు చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు. ఇక్కడ ఎస్ఐ బాలకృష్ణ తను ఎంతసేపు తను చెప్పింది మాట్లాడుతున్నారు, కానీ మీ అజాగ్రత్త, మీరు కేర్ తీసుకోండి, మీ వల్లే మీకు చనిపోయింది నన్ను అంటున్నాడు. కానీ నరికి చంపిన వాళ్ళని సపోర్ట్ చేసుకొని వస్తున్నాడు ఆయన. ఇక్కడ ఒక కానిస్టేబుల్ డబ్బులు తీసుకొని సాయి కుమార్ని ఇంటికి పంపించేశాడు. అతను తప్పించడానికి ఇప్పుడు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్ లోపల. శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతి పుణ్యక్షేత్రంలో సామాన్య మధ్యతరగతి వారితో పాటు ఉన్నత స్థాయి వర్గాల మన్నల్ని అందుకుంటుందని టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ప్రశంసించారు.
క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలని పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో శనివారం నిర్వహించిన లక్కీ డ్రాకు భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెంబర్ 1గా నిలిచిందని మెచ్చుకున్నారు. షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ 6 రోజుల పాటు ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తామని చెప్పారు. రానున్న పర్వదినాలని పురస్కరించుకొని వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకంగా భలే పండుగలు, భలే భలే బహుమతుల పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు 2 పెద్ద కార్లు, 40 ఎలక్ట్రికల్ స్కూటర్లు బహుమతులుగా అందజేస్తామన్నారు. ఈ రోజు జరిగిన లక్కీ డ్రాలో నెల్లూరుకు చెందిన వంశీకృష్ణ ఎలక్ట్రికల్ స్కూటర్ను బహుమతిగా గెలుచుకున్నారు. అంతకుముందు ముఖ్య అతిథిగా వచ్చిన భానుప్రకాష్ రెడ్డికి శుభమస్తు షోరూం వారు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఎక్కడా లేని విధంగా శుభమస్తు షోరూంలో అతి తక్కువ ధరలు, భారీ డిస్కౌంట్తో స్వాగతం పలుకుతుందని తిరుపతి నగర ప్రజలు విచ్చేసి ఫెస్టివల్ సీజన్ ధమాకా సేల్ను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. వాసు, రవికుమార్ సోదరులు ఆధ్వర్యంలో 7 వసంతాలు పూర్తి చేసుకొని ఈ సంక్రాంతికి 7 వసంతాలు పూర్తి చేసుకొని ముందుకు పోతోంది. తిరుపతి ప్రజలకు అత్యంత ఆధారమైనటువంటి వస్త్ర దుకాణం ఈరోజు శుభమస్తు. నాణ్యమైన రేటుకు నాణ్యమైనటువంటి బట్టలు, వస్త్రాలు అందిస్తున్నటువంటి ఒక మంచి పేరుగా గుర్తించి పొందినటువంటి శుభమస్తు ఈరోజు లక్కీ డ్రా. ఈ ఎలక్ట్రికల్ బైకులు ప్రతి సంవత్సరం వారు ఎలక్ట్రికల్ బైకులు, ఒక కారు లక్కీ డ్రా ద్వారా వినియోగదారులకు ఇచ్చే ప్రక్రియ వీళ్ళు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు లక్కీ డ్రాలో టోకన్ నెంబర్ 520కి ఎలక్ట్రికల్ బైక్ రావడం జరిగింది. ఏ వంశీకృష్ణ నెల్లూరు వాస్తవులకి ఈ ఎలక్ట్రికల్ బైక్ రావడం జరిగింది. స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగిందండి. 26వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు, డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైకు, అలాగే 2 పెద్ద కార్లు అందించడం జరుగుతుంది లక్కీ డ్రాలో ఖాతాదారుల కోసం. ఇది 1000 రూపాయల కొనుగోలు పైన ఒక్కొక్క కూపన్ అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఖాతాదారులందరూ కూడా సద్వినియోగపరచుకోగలరు. ఈరోజు 6వ తారీఖు ఏవైతే మనం డిస్ట్రిబ్యూట్ చేశామో ఆ కూపన్స్కి మొదటి డ్రా తీయడం జరిగింది. 2 గంటలకు భానుప్రకాష్ రెడ్డి గారు, గౌరవనీయులైన భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే టీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చి ఆయన చేతుల మీదుగా ఇవాళ మొదటి డ్రా తీయడం జరిగింది. దాంట్లో 520 నంబర్ కలిగిన కూపన్ విజేతగా నిలవడం జరిగిందండి. వంశీకృష్ణ గారు నెల్లూరు వాస్తవులు ఈ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. 2025వ సంవత్సరం మామిడి పంట స్థితిగతులపై CFPO ఆధ్వర్యంలో సూచనలు, సలహాలను తీసుకోవడం జరిగిందని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ గోవర్ధన బావి తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని మ్యాంగో భవన్లో CFPO ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సభ్యులతో పాటు మార్కెటింగ్తో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సమస్యలు, మామిడి పంటలో ఖర్చులు తగ్గించడంతో పాటు సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడం జరిగిందని, అలాగే గుజ్జు పరిశ్రమల్లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా చర్చించడం జరిగిందన్నారు. అంతేకాకుండా FPO సంస్థలకు మామిడి సప్లై మరియు నగదు పంపిణీలో ప్రాముఖ్యత ఇవ్వాలని తీర్మానం చేశామని, దీంతో పాటు ప్రతి రైతు కూడా తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలలో మామిడి జ్యూస్ వాడే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీని ద్వారా దేశీయ మార్కెట్లో మామిడి ఉత్పత్తిలో వినియోగం ఎక్కువ కావడంతో పాటు పళ్ళ రసాలపై ప్రజలకు అవగాహన కూడా ఏర్పడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశాలు తరచూ చేపట్టడం ద్వారా అటు మామిడి రైతులతో పాటు గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల మధ్య ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పండ్ల పరిశ్రమ శాఖ యాజమానులు శివకుమార్, తలపలపల్లి బాబురెడ్డి, బాలాజీ, చంద్రమోహన్, శ్రీధర్, చంద్రబాబు, మార్కెటింగ్ శాఖ అధికారి పరమేశ్వర, ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, CFPO కార్యదర్శి ఆనందనాయుడు తదితరులు పాల్గొన్నారు. భారతీయ రైల్వే క్రమంగా పురోగమిస్తోంది. దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కొనసాగుతోంది. త్వరలో బుల్లెట్ రైలు కూడా అందుబాటులోకి రానుంది. హైపర్ లూప్ రైలు అత్యంత వేగవంతమైన రైలు. ఇది ట్యూబ్ వ్యాక్యూమ్ ద్వారా నడుస్తోంది. ఇందులో మ్యాగ్నెటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. ట్యూబ్లో గంటకు 1100 నుంచి 1200 కిలోమీటర్ల వేగంతో రైలు నడుస్తోంది. భారతీయ రైల్వే అభివృద్ధి చేస్తున్న హైపర్ లూప్ రైలు గరిష్ట వేగం గంటకు 600 కిలోమీటర్లు. దీంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది. వేగవంతమైన ప్రయాణం చాలా సమయాన్ని ఆదా చేస్తోంది. వేగం పరంగా ఈ రైలు బుల్లెట్ రైలును అధిగమించనుంది. హైపర్ లూప్ రైలు 1100 కిలోమీటర్ల వేగంతో సులభంగా ప్రయాణించేలా రూపొందించబడింది. ఈ రైలు ఢిల్లీ, పాట్నా మధ్య దూరాన్ని 1 గంటలో చేరుకోనుంది. దేశంలోనే తొలి హైపర్ లూప్ రైలు ముంబై, పూణే మధ్య నడపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంబై నుంచి పూణే దూరం కేవలం 25 నిమిషాల్లోనే చేరుతుంది.
ప్రస్తుతం రైలులో ఈ 2 నగరాల మధ్య దూరాన్ని అధిగమించేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. అయితే ఈ రైలు టికెట్ విమాన ప్రయాణం మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. హైపర్ లూప్ రైలు నాన్ స్టాప్గా ప్రయాణించగలవు. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. హైపర్ లూప్ రైళ్లకు స్టాప్లు ఉండే అవకాశం లేదు. హైపర్ లూప్ రైలు ఆలోచన కొత్తది కాదు. ఈ కాన్సెప్ట్ను మొదట 2013లో ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. అతను 2 అమెరికన్ నగరాలు లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో మధ్య త్వరిత నాన్ స్టాప్ ప్రయాణం కోసం ఈ ఆలోచనతో వచ్చారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,450 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,115 రూపాయలు. 1 కేజీ వెండి ధర 92,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 95 రూపాయల 80 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.